గర్వం మంచిది కాదు. నేను ఒక్క మాట చెప్తా, దయచేసి మాట్లాడితే ధర్మమా? మీ భారతీయ జనతా పార్టీ సంస్కారం ఉందా? రాహుల్ గాంధీ అని ఒక ఎంపీ ఉన్నాడండి. ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు. నాకు ఆయనతో సంబంధం లేదు. కానీ వాళ్ళ నాయనమ్మ వాళ్ళ నాయన ఈ దేశం కోసం జరిగే పనులు చచ్చిపోయిన పాపం. వాళ్ళ తాత స్వతంత్ర పోరాటం చేసి అనేక సంవత్సరాలు ప్రధానమంత్రి పనిచేసిండు. ఇలా ఆ పిల్లగాడు కూడా ఎంపీ ఉన్నాడు. రాజకీయాల్లో ఉన్నప్పుడు మాట్లాడతాం, చర్చ జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు అడుగుతారు, ప్రజల తరఫున ప్రజాప్రతినిధులు కూడా అడుగుతారు. రాహుల్ గాంధీ ఏదో అడిగిండు, పార్లమెంట్ మెంబర్గా ఉన్నాడు కాబట్టి, ఒక పెద్ద పార్టీకి ఉన్నాడు కాబట్టి అడిగిండు. అడిగితే అస్సాం ముఖ్యమంత్రి అట, బీజేపీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడండి? దయచేసి మీరు ఆలోచించాలి. ఏం మాట్లాడతాడు ఆయన? అస్సాం ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రికి ఉండే వ్యక్తి రాహుల్ గాంధీ నువ్వు ఏ ఉద్యమం అడిగినా మేము అంటాడు. అనొచ్చునా ఈ మాట? प्रधानमंत्री मोदी जी, क्या ये भाजपा का संस्कार है? क्या हमारा हिंदू धर्म है? क्या ये हमारा देश का मर्यादा है? किसी नेता को पकड़ के तुम किस बाप को पैदा हुए, ये आपका मुख्यमंत्री पूछ रहा है. मैं डिमांड करता हूं एक भारतीय होने के नाते, मेरा सर शर्म से झुक रहा है, मेरे आंखों में पानी आ रहा है. ये अच्छी बात नहीं है. इस देश के लिए ये बात अच्छी बात नहीं है. किसको लड़ाना चाह रहे हैं आप लोग? कौन नहीं लड़ सकता. भगवान किसको दो हाथ नहीं दिए. एक एमपी के बारे में आपका पार्टी का एक चीफ मिनिस्टर, तुम किस बाप को पैदा हुए बोल सकते क्या? ये हमारा संस्कार है क्या? हमारे वेदों से, भगवत गीता से, महाभारत से, रामायण से यही सिखाया गया हमको? नहीं. हिंदू धर्म को बेच के उसके नाम पे वोट कमाने वाले आप लोग हो, आप गंदे लोग हो. अगर भाजपा के पास, भाजपा अध्यक्ष से मैं पूछ रहा हूं, नड्डा जी, क्या ये हमारा संस्कार है? अगर आप ईमानदार है, धर्म को निभाने वाले हैं, तो बरतरफ करो असम चीफ मिनिस्टर को. एक भारतीय नाते होने के नाते मैं डिमांड करता हूं, क्या एक चीफ मिनिस्टर ऐसा बात कर सकता है इस देश में? सहनशीलता का भी एक सीमा होता है. ఓపికకు కూడా హద్దులుంటాయి. ఈ మాటలా మాట్లాడేది? ఏం అహంకారమా? కళ్ళు నెత్తికి వచ్చినాయా? ఏం తమాషా చేస్తున్నారా? ఈ దేశం ఇట్లా నాశనం అయిపోతే ఈ ప్రజలందరూ ఊరుకుంటారా? చేతులు ముడుచుకొని కూర్చుంటామా? ధర్మాన్ని, నిజాన్ని కాపాడడానికి, న్యాయం పక్షాన్ని నిలబడడానికి తెలంగాణ రాష్ట్రం పులిలాగా ఎప్పుడు కూడా తయారే ఉంటుంది. ఎవరికి అన్యాయం జరిగినా సహించది. అది తెలంగాణ గడ్డలో, తెలంగాణ రక్తంలో ఉన్నటువంటి పౌరుషం. నేను మీ అందరితో ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. తెచ్చుకున్న ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే కేంద్రంలో కూడా ప్రగతి కాముక ప్రభుత్వం ఉండాలి. ఈ మతపిచ్చి ప్రభుత్వం మనకు పనికిరాదు. అన్ని రంగాలలో అట్టర్ ఫ్లాప్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంటు. 8 ఏళ్లలో ఏకాన పనిచేయలేదు. ఏ ఒక్క రంగంలో కూడా అభివృద్ధి సాధించలేదు. జీడీపీ పతనమైపోయింది. ఆరోగ్య సూచీలు దెబ్బతిన్నాయి. ఆకలి సూచీలో అంతర్జాతీయంగా పరువు పోతున్నది దేశానికి. అప్పులు ఆకాశాన్ని అంటుతున్నాయి. దంబాచారం డబ్బా కొట్టుకున్నాడు తప్ప, మంది మీద వాడి ఏడ్చుడు, మతపిచ్చి లేపుడు తప్ప వీళ్ళు సాధించింది ఏమీ లేదు. ఇది దేశానికి పెట్టిన దరిద్రం. దేశ రాజకీయాలలో మొలిసిన కుక్కమూతి పిందే ఈ బీజేపీ పార్టీ. ఈ దరిద్రాన్ని ఇంత తొందరగా వదిలించుకుంటే ఈ దేశానికి అంత మంచి జరుగుతుంది. హెచ్చరించడం, చెప్పడం నా బాధ్యత, నా ధర్మం. ఈ దేశంలో ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి, ఒక బాధ్యతలో ఉన్నాం కాబట్టి
ధర్మం ప్రజలకు చెప్పే బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను ఈ మాట మీకు మనవి చేస్తా ఉన్న సోదరులారా. ఆవేశం కలిగి బాధ కలిగి ఈ దరిద్రం కొట్టు వ్యవహారాన్ని చూడలేక భరించలేక నేను మీ ముందు మనవి చేస్తా ఉన్నా తప్ప నాకు వేరే ఉద్దేశం కాదు. ఎవరు మాట్లాడితే వాళ్ళను ఎటుపడితే అటు మాట్లాడు, ఎటుపడితే అటు అబద్ధాలు చేసుడు, ఎటుపడితే అటు ఇష్టమున్నట్టు మాట్లాడు. చెల్లదు కాక తెలంగాణలో చెల్లదు, జాగ్రత్త జాగ్రత్త నేను మనవి చేస్తా ఉన్నా. ఈ విధంగా మనం కూడా అవసరమైన సందర్భంలో చైతన్యంతో ముందుకు పోకపోతే సాధించుకున్న తెలంగాణలో మనకు కూడా తిప్పలు వస్తాయి. ఒక ప్రగతిశీల ప్రభుత్వాన్ని, అద్భుతమైన ప్రగతిలో ఈ దేశాన్ని సామరస్యపూర్వక ధోరణిలో ముందుకు తీసుకుపోయే ప్రభుత్వాన్ని కేంద్రంలో నిర్మాణం చేయడానికి తెలంగాణ రాష్ట్రంగా మన వంతు పని మనం కూడా చెయ్యాలి.